జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కనీసం స్పీకర్ మాట్లాడుతున్నా కూడా ఆయన్ని గౌరవించుకుంటా వాకౌట్ చేసుకుని వెళ్ళిపోవటం, 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోవటం అనేది 11 మంది ఎమ్మెల్యేలతో అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే స్పీకర్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి కానీ రాకపోతే వారి యొక్క సభ్యత్వం నిలిపివేస్తాము, వాళ్ళకి ఎటువంటి ఇది లేదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతోనే కేవలం అటెండెన్స్ కోసం వచ్చాడు. కానీ ఆ వ్యక్తి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఏ కూర్చో ఆలోచన లేదు ఆయనకి. కేవలం ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ కి ఆయన వచ్చి ఆ 11 నిమిషాలు ఉండి ఆ 11 నిమిషాలకే ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ గారు చెప్పింది ఎందుకు వింటాడు? స్పీకర్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కదా, ఆయన చెప్పింది వినాలనే మైండ్ సెట్ తో ఆయన రాలేదు. కేవలం అటెండెన్స్ వేసుకోవడానికే వచ్చారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ప్రజల సమస్య కోసం కానీ మాట్లాడడానికి ఏ మాత్రం కూడా ఆయన మైండ్ లో లేదు ఆ విషయం అయితే మటుకి. ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజలతోనే మమేకం అవుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి కనీసం ప్రజా సమస్యల పట్ల మాట్లాడలేదు? ఎందుకని? అసలు ఏమి సమస్యలు లేవంట. బోల్డ్ అనే సమస్యలు ఉన్నా సరే ఆయనకి ఆయన ఆలోచన విధానమే రాంగ్ అండి. ప్రజా సమస్యల గురించి చట్టసభల్లో మాట్లాడితే ప్రతి ఒక్కరికి చేరుతుంది ఆ విషయాన్ని. అది ఏదన్నా తప్పులు ఉంటే నిలదీయాలి. ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లేక పిరికోళ్ళ పారిపోతున్నాడు. ప్రజల్లోకి వస్తానండి, ఏం ముఖం పెట్టుకుని వస్తాడు ప్రజల్లోకి? ఏం చేశాడని వస్తాడు, ఏం చేస్తానని చెప్పడానికి వస్తాడు ప్రజల్లోకి. ఆయనకి ఏ అవకాశం ఈ కూటమి గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఈ కూటమి గవర్నమెంట్ లోని పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే, మన లోకేష్ బాబు గారు అయితే మటుకి ఏవి లోటుపాట్లు లేకుండా అన్ని సరిదిద్దుకుంటూ వెళ్తున్నారు జనాల్లోకి. ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటున్నారు. ఈ కంపెనీల విషయంలోనే కానీ విద్యార్థి విషయంలో కానీ ఈ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 12 కోట్ల రూపాయలు విడుదల చేశారు నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖాభివృద్ధి చెందడానికి మొదటి అడుగు పరిశ్రమలు తీసుకురావడం, ఈ రోజు స్టూడెంట్స్ కి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం, ఇలాగే ఒక్కొక్కటి చేసుకెళ్ళడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ప్రజల్లోకి వస్తామనే పత్తి కబుర్లు చెప్తున్నారు కానీ వచ్చే ధైర్యం లేదు, వాళ్ళకి అది చావలేదు. అంటే ప్రజల్లోకి వచ్చి ప్రజలతోనే ఉంటానన్న చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల మాట అక్కడ వినిపించాల్సింది పోయి ఎందుకు అంత వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటారు? మీరేమంటారు? చట్టసభల్లో మాట్లాడే దమ్ము ధైర్యం లేదు సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గుడ్డలు ఇప్పేస్తారని భయం. ఎక్కడ గుడ్డలు ఇప్పేస్తారని పారిపోయారు. కనీసం ప్రజలకు గాని ఆ చట్టసభకు గాని అక్కడ మన ఆయనకి గాని ఎవరికి గౌరవం ఇవ్వకుండా వీళ్ళు పరిగెత్తారు. మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. సబ్జెక్ట్ లేదు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వలేదు ఈ కూటమి గవర్నమెంట్. అది ఏదో సాకు చెప్పాలి కదా, కుంటు సాకు చెప్పుకోవడానికి ఏది లేక పారిపోయారు. ఏ ముఖంతో నీకు ప్రత్యేక హోదా ఇస్తారు? ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నావు? నీకున్న 25 దాంట్లోనే 5, 6 తీసేస్తే నీకున్న ప్రత్యేక హోదా పోద్ది అన్నాడు. నీకు అసలు 25 లేదురా బాబు, 11 వచ్చాయి. ఆ హోదాకు అనర్హుడివే. ఏ ముఖం పట్టుకొని నువ్వు ప్రత్యేక హోదా అడుగుతున్నావు? నువ్వు సిగ్గుండాలా, చట్టం తెలిసి ఉండాలా, రాజ్యాంగం తెలిసి ఉండాలా. నువ్వు ఒక సీఎం హోదాలో ఉండవు, మాజీ సీఎంవే. ఆ మాత్రం కూడా నీకు రాజ్యాంగం మీద పరిజ్ఞానం లేదంటే ఇంక నిన్నేమనాలి? నిన్ను చూసి ప్రజలు ఏం ఆదర్శంగా తీసుకోవాలి చెప్పండి? నిన్న కాక మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి తల్లి గారిని ద్వేషించి మాట్లాడడం, దుర్భాషలు మాట్లాడడం కరెక్టే అంటారా? తప్పు. ఒక ముఖ్యమంత్రి మనందరికీ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తండ్రి హోదాలో ఉండి మన అవసరాలు మన కష్టాలు తీర్చే వ్యక్తి, అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని వారి తల్లిని దూషించడం చాలా తప్పు, అప్రవిత్రం. అటువంటి మాటలు కానీ భాష తీరు కానీ మార్చుకోవాలి. ఈ వైసీపీ వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదనే అనుకోవాలి. అంత వయసులో పెద్ద ఆయన, ఈయనకి వయసు ఉంది. ఎందుకు? ఒంటి మీద వయసు వస్తే చాలదు కదా, జ్ఞానం కూడా ఉండి ఆడాలి కదా. మాట ఏం మాట్లాడుతున్నాం ప్రజల్లోకి, మనం మాట్లాడింది ఏం ఏటి సబ్జెక్ట్ ఇస్తున్నామని తెలియాలి కదా. తల్లిని దూషించవచ్చు. అలాగా ఎంత పెద్ద భూత పదం, దాన్ని ఉచ్చరించడానికే సిగ్గేస్తుంది మాకు. అలాంటి భూత పదాలు వాడడం అమానుష్యం. ఎంత చెప్పుకున్నా వాళ్ళకి ఎంత తిట్టినా వాళ్ళు అదే భూత పదజాలం వాడతారు. వ్యక్తులు పర్సనల్ విషయాలకి వెళ్తారు. వాళ్ళకి ఎందుకంటే ప్రజలకు ఫలానా అన్యాయం జరిగింది, ఈ కూటమి గవర్నమెంట్ ఈ యొక్క ఇది కార్యక్రమాలు నిర్వహించలేదని చెప్పలేక
వ్యక్తుల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి మనీ ట్రాప్లని హనీ ట్రాప్లని ఏవేవో ట్రాప్లు ఇటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు. కానీ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజా సమస్య మీద ప్రజల తరపున మాట్లాడే కనీసం ఇంక జ్ఞానం లేదు వీళ్ళకని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి వెళ్ళి కనీసం 11 మంది కూడా ఈ 10 నిమిషాలు కూడా వండుకుంటా వాకౌట్ చేసుకుంటూ గవర్నర్ ప్రసంగం కూడా వినుకుంటా వెళ్ళిపోవటం అనేది ఎలా చూస్తారు? ఈ రోజు మన ఆంధ్ర ప్రజలందరూ చూస్తుండగానే ఆయన అంత టైం వేస్ట్ చేశారని చాలా బాధ అనిపించింది. అసలు 10 నిమిషాలు కాదు 11 నిమిషాలు చేయాల్సింది 10 నిమిషాలే చేశారు. అందుకోసం అతను ప్రజలందరూ కలిసి 11 నెంబర్లోనే ఉంచేశారు. ఈ ఒక కారణం ఆయన ప్రతి దాంట్లో ఎత్తుక్కుంటున్నారు. గత ప్రభుత్వం అంటే ఆయన హయాంలో ఆయన ఏది చేయలేకపోయారు కాబట్టి ఈ ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నారు కాబట్టి ఆ 11 నిమిషాలు కూడా ఏది చెప్పాలో తెలియదు కాబట్టి ఆ 11 నిమిషాలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అదే టైంలో వాకౌట్ అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ప్రజల కోసం ఏంటి మనం ఫైట్ చేయాలని తెలుసుకోకుండా ఏడ్ చేయకుండా ఓన్లీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా చూసి అతను ప్రజల మనీ మీదే అక్కడ పార్లమెంట్ ఏది అసెంబ్లీ అయినా ఏదైనా జరుగుతుంది. ఆ ప్రజల తాలూకా సమస్యలు తీరకుండా కూడా ఆయన వెళ్ళిపోయారంటే ఆయనకి మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఓన్లీ ఆయనకి పదవి కావాలి, పదవి తప్ప ఆయన పదవి వ్యామోహంలో ఉన్నారు కానీ ప్రజల సమస్య వ్యామోహంలో లేరు. ప్రజల సమస్యలు పట్టించుకుంటే ఈ పాటు ఇప్పుడే కాదు ఈ అసెంబ్లీ కాదు 2 times అసెంబ్లీ అయింది. ఆ టైంలో కూడా ఆయన వచ్చి నాకు 11 కాదు 1 సీట్ ఇచ్చినా 1 సీట్తో 100 సీట్లకు సాధిస్తానని ఒక మనిషి కాకుండా నాకు ప్రత్యేకంగా హోదా ఇవ్వండి, ప్రత్యేకంగా సీట్ ఇవ్వండి, నాకు ఆ సీట్ కావాలి, నీకు ఈ సీట్ కావాలి చిన్నపిల్లల్లాగా మాట్లాడితే ప్రజలైనా ఏడ్ చేస్తున్నారు. మరి ఇంకా ఫర్దర్ గా అయినా గెలాలి అంటే ఈయన ప్రజల కోసం ప్రజల సమస్యలు లేవనెత్తాలి. ప్రజలకి సమస్యలు లేవు అని ఈ ఒక ఎన్డీఏ కూటమి చేస్తుంది కాబట్టి ఆయనకి ఏ సమస్యలు లేవన్నట్టుగా ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారని. అంటే మరి ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు మరి అసెంబ్లీలో? ప్రజలతోనే ఉంటాను, ప్రజల సమస్య కనుక్కుంటాను, ప్రజలతోనే నేను మమైకం అవుతాననే మనిషి అంటే చూడండి పాదయాత్రలోనే ఆయన కలుస్తాడు కానీ మామూలప్పుడు ఎవరికి టైం ఇవ్వడు, ఎవరికి ఏడ్ చేయడు. సొంత మనుషులు అంటే సొంత కార్యకర్తలకి ఆయన టైం ఇవ్వలేపాడు. ప్రజలకు ఎక్కడ టైం ఇస్తాడు, ప్రజల కోసం ఎక్కడ ఆలోచిస్తాడు? ప్రజల కోసం చెయ్యాలి అంటే మమైకం ఓన్లీ అంటే గద్దీలో లేనప్పుడు కాదు, గద్దీలో దిగినప్పుడు ఇంకా ఎక్కువ మనం ప్రజలతోనే ఉండాలి. ఆయన ఎప్పుడు బెంగళూరు ప్యాలెస్ లో ఉండి బెంగళూరు దగ్గర అక్కడి నుంచి హయాంలో అని చెప్పుకొని అంటే మన డిప్యూటీ సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు అనేవారు ఆయన ఇప్పుడు వస్తుంది పిఠాపురంలో ఆయన ఉండట్లేదు కదా దేనికోసం మరి ఈయన ఎక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉండే కదా చెప్పుతున్నారు. ఇక్కడ ఉంటున్నానా అక్కడ ఉంటున్నానా కాదు ఏం చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళండి పిఠాపురంకి వెళ్ళండి. అభివృద్ధి అనేది వరల్డ్ వైడ్ లో మీకు ప్రతిదీ తెలుస్తుంది. అభివృద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆ కాలం నుంచే స్టార్ట్ అయింది. అభివృద్ధి ఈ ఎన్డీఏ టైం నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి అది తెలుసు, ప్రజలందరికీ తెలుసు. రేపు వచ్చేది మన ఎన్డీఏ తప్ప ఇంకేది రాదు అని ఆయనకి భయం పట్టుకుంది కాబట్టి ఏది చెప్పాలో తెలియక ఆ వాకౌట్ చేయడం, ప్రతి ఒక్కరిది టైం వేస్ట్ చేయడం, ప్రతి ఒక్కరి డబ్బులు వేస్ట్ చేయడం అనేది ఈయనకి ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ముందు ఇప్పుడు ఎన్నోసార్లు వాళ్ళ హయాంలో కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయని ఎన్నెన్నో చెప్పారు. ఇండస్ట్రీస్ కాదు కదా అదేంటండి అది వచ్చింది. కానీ మనం వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్ గా ఒక మినిస్టర్ ఏ వర్గానికి ఏ మినిస్టర్ ఏడ్ చేయాలో ఆ మినిస్టర్ ఆ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజా తీసుకోండి, అంబటి తీసుకోండి, వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు మినిస్టర్ పదవులు తీసుకొని ప్రజల సొమ్ము తీసుకొని వాళ్ళు ఉన్నారు కానీ ప్రజల కోసం ఏది చేయలేదు. ఎప్పుడు అక్కడ ఉండి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు కానీ ప్రజల కోసం ఏది చేయలేదు. ఓన్లీ వాళ్ళ తాలుగా వర్గమే వాళ్ళకి ప్రోత్సహిస్తుంది కానీ ఇంకెవరైతే మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అయితే ఆ ఒక వైసీపీ పాత గవర్నమెంట్ కి అయితే ఇష్టపడదు, ఎవరు రారు. అంబటి రాంబాబు గారు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక సీఎం తల్లి గారి మీద మాట్లాడినటువంటి దుర్భాషలు ఆయన మాటలు కరెక్టే అంటారా? ఒకటండి, పాలిటిక్స్ అనేది మనలో మనకు ఉండాలి. ఎందుకంటే నేనున్నాను మీరున్నారు అంతే ఉండాలి. కానీ మన పేరెంట్స్ కి, మన బంధువులకి, మన మనుషులకి అండ్ మెయిన్లీ మన పేరెంట్స్ కి అయితే చాలా గౌరవం ఇవ్వాలి. మీ పేరెంట్స్ కైనా మా పేరెంట్స్. అలాంటిది అంబటి రాంబాబు గారు ఇప్పుడు గాడు అనాలో అన్నట్టుగా ఆయన ప్రవర్తించిన తీరు అంటే దుర్మార్గం. ఒక మనిషికి తిట్టుకుంటారు అందరూ కానీ ఈయన మరీ ఓపెన్ గా మరి బలి తెగించినట్టుగా తిట్టడం అనేది చాలా తప్పు. ఎంత తప్పు అంటే ఆయనే ఇదేంటి కాదు, ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్. వీళ్ళు లడ్డు కల్తీ దాంట్లో దొరకకుండా ఉండడానికి ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో చేయాలని ఈ అంబటి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి మరి వాళ్ళు హైప్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కల్తీ లడ్డూల్లో దొరికిపోతారు. సిట్ ప్రకారం వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇంకా అఫీషియల్ గా రావాలని ఒక దీంట్లో ఎక్కడైతే డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఒకే ఒక దీంట్లో మనం మంచిగా చేయాలని ఈ
అంబటి తాలూకా ఉద్దేశం మెయిన్ పర్సన్ ఎవరైతే చేయిస్తున్నారో అంబటి దాంట్లో ఒక ఎలుక, అంతే, ఇంకేటి కాదు దీంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కనీసం 10 నిమిషాలు కూడా ఉండకుండా 11 మంది ఎమ్మెల్యేలతో పాటు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఈ గవర్నర్ ప్రసంగంలో కూడా వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎలా చూస్తారు మీరు? మనకి ప్రజా సమస్యల పరిష్కారానికి లేకపోతే అభివృద్ధికి జరగాలంటే మనకి వేదిక అసెంబ్లీ సమావేశాలే మన వేదిక. అక్కడే మన రాష్ట్ర అభివృద్ధికి మనం ఎంత బడ్జెట్ పెట్టాలి, లేకపోతే ఎలా దేనికి ఖర్చు పెట్టాలనేది వేదికగా అసెంబ్లీ ఉంటది. అలాంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టీము రాకపోవటం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆ జగన్ రెడ్డి టీముని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ స్పీకర్ గారు అన్ని పార్టీలను కూడా పిలిపించి మాట్లాడారు. మీకున్నటువంటి సమస్యల్ని మీరు ఎలా చేస్తే బాగుంటది అనేది చెప్పని చెప్పేసి సమావేశాలు ముందుగానే అందరిని కూడా పిలవటం జరుగుతూ ఉంటది. మరి అలాంటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్ టీము రాకపోవటం ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వెంటనే కనీసం శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని కూడా సమయం కూడా లేనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి టీము వెళ్ళిపోవటం కూడా జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయిందో లేదో వెంటనే జగన్ టీము వెంటనే 11 మంది మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జగన్ టీముని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూసుకున్నట్టయితే ప్రజల సమస్యల పట్ల నేను ఉంటాను, మాట్లాడతాను, పాదయాత్ర చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలోని ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంటే కారణం ఏంటంటారు? ఆయన చేసేటువంటి పాదయాత్రలన్నీ కూడా మనం చూసాం. వాళ్ళ నాన్నగారు పాదయాత్ర చూసాం, లోకేష్ గారు చేశారు చూసాం, చంద్రబాబు నాయుడు గారు చేశారు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర అంతా కూడా రోడ్లు చుట్టూరు ఎలాంటి కొండలు ఉన్నాయి, ఎలాంటి వనరులు ఉన్నాయి, అవి ఎలా దోసుకోవాలనేటువంటి దానికోసమే ఆయన పాదయాత్రలకి ప్రాధాన్యత ఇస్తాడు. బూటకపు పాదయాత్ర ఆయన పాదయాత్ర అంతా కూడా ఏందో నడుస్తున్నట్టే ఉంటది, కారులు ఎక్కినట్టే ఉంటది, వ్యాన్లు ఎక్కినట్టే ఉంటది, దిగినట్టే ఉంటది. అది పాదయాత్ర లాగా ఏమి లేదు. ఆయన చుట్టూ కూడా పరదాలు కట్టుకొని బస్సులు ఎక్కేసేసి ఆయన పాదయాత్ర చేస్తున్నట్టు ఎక్కువగా కనిపించే తప్ప ఆయన పాదయాత్ర చేసినటువంటి విజువల్స్ చూస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇది మనం ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ ఆయన చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఇవాళ అమండాలు వేసేసి ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. నీకు సంబంధించినటువంటి నీ సొంత బంధువు అయినటువంటి ఆయనే, నువ్వు ఎవరినైతే టీటీడీకి చైర్మన్ పెట్టావో సుబ్బారెడ్డి గారిని, ఆయనే దాంట్లో కొంత కల్తీ కలిసినటువంటి మాట వాస్తవేనని చెప్పేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని మీరు కప్పిపుచ్చుకోవాలంటే అవదు. ఎందుకంటే 1000 కోట్లు లడ్డులు తయారు చేశారు, ఎంతో మంది మంత్రులకు ఇచ్చారు, ఎంతో మంది శాసనసభ్యులకు ఇచ్చారు. కానీ ఇంకా దాని మీద బుటాయింపు అనేది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి ప్రజలందరికీ. నువ్వు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేను. ఏదైతే ఈ ప్రభుత్వం చేపడుతుందో దానికి నువ్వు ఖచ్చితంగా వారికి మద్దతుగా కూడా తెలపాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీగా అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి మేము ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తూ కనీసం 10 నిమిషాలు కూడా ఉండకుండా 11 మంది కలిసి వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే గవర్నర్ ప్రసంగం కూడా కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోవడం అసలు ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, ప్రజల వద్దకే వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అన్న వ్యక్తి ప్రజల సమస్యలు మాట్లాడటానికి అసెంబ్లీలో కూడా ఏమీ మాట్లాడకుండా వాకౌట్ చేసుకొని వెళ్ళిపోవడం దాన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 11 మంది టీము ఎమ్మెల్యేలుగా ప్రజలు నమ్మి ఓటేసినందుకు గాను అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి ఆయన బైకట్ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది 10 నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది 11 మంది కూడా చాలా అది దురదృష్టకరం. ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఓటేసి గెలిపించినందుకు ప్రజలు చేసుకున్న దురదృష్టం అనే నేను భావిస్తాను. ఎందుకంటే గవర్నర్ అనేది సుప్రీం ఆయన నిజంగా. ఎందుకంటే ఒక అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలోనే గవర్నర్ గారు ప్రసంగం అనేది ఒక దేవుడిచ్చిన తీర్పు లాంటిది. అందులోని మన అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే అభివృద్ధి కొరకు అయితే ప్రజల కోసం అయితే రావాల్సిన కేంద్రం నుంచి స్టేట్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గవర్నర్ ని గౌరవించవలసిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే రాజకీయ నాయకులుగా వీళ్ళు ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యేలుగా వీళ్ళు అసెంబ్లీకి పంపించి మా సమస్యల మీద పోరాడాలి, దాని సమస్యలు తీర్చాలి, కష్టాలన్నీ అసెంబ్లీలో మన దేవాలయాల అసెంబ్లీలో తెలుగుపరుస్తారనే ఆలోచనతోటి ఎమ్మెల్యేల్ని పంపించడం జరిగింది. అందులోని వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు తొలి రోజు అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాల్లో గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్న సమయంలో వీళ్ళు వాకౌట్ చేసి అల్లరి చేసి బయటకు వచ్చేయడం అనేది అది సంస్కారం కాదు. ఎందుకంటే మీరు అసెంబ్లీ టైం
రాష్ట్రంలోని మన ప్రజలకి ఏం కావాలి, మన నియోజకవర్గాల్లో ఏం కావాలి అనే దాని మీద మీరు మాట్లాడాలి. మాట్లాడకపోగా మళ్ళీ మీరు పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ఏం చేస్తారు? గతంలో పాదయాత్ర చేశారు, పరదాలు కట్టుకొని చేశారు. ఇప్పుడు మండల స్థాయి అప్పుడు జిల్లా స్థాయి చేశారు. ఇప్పుడేమో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు. ఏడ్ చేస్తారు? మీరు గతంలో పాదయాత్ర చేశారు, 151 సీట్ ఇచ్చారు. ఏం చేశారు? ప్రజలకి రోడ్లు, రవాణా, అభివృద్ధి ఏం చేశారు? కొంత పెన్షన్లు ఇచ్చారు, కొంత ఏదో రకమైన దాన్ని స్కూల్కి రంగులని అవన్నీ ఇవన్నీ చేశారు. స్థిరస్థాయిగా స్టాంప్ పడిపోవాలి. అంటే ఒక శిలాపాలకం వేసామనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చామంటే ఆ ప్రాజెక్టు మీద మన పేరు ముద్ర ఉండిపోవాలి. అలాగా ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు గూగుల్ వచ్చింది, తర్వాత ఏమో రైల్వే జోన్ వచ్చింది. ఇలాంటివి తేవాలి. అలాంటివి తేకపోగా మీరు ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రజలు చూసే కదా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఏమన్నారంటే ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఒక్క అవకాశాన్ని మీరు తీసుకెళ్లి 11 తెచ్చుకున్నారు. ఎందుకని? ఎవరైనా అంతే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు 20 నెలల కాలంలో ఏం చేశారని ప్రశ్నించి అడగండి. మీరు ఏం చేశారని అడిగితేనే కదా ప్రజల్లోకి వెళ్ళేది. పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏం చేసేద్దాం అనుకుంటున్నారు? అది జరగదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, మీరు పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రకు ఒకసారి గౌరవం, ఒకసారి విలువ, ఒకసారి అధికారం, ఒకసారి మళ్ళీ సెకండ్ టైం ఉండదు. ఎవరికి కూడా వచ్చిన దాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ అవకాశం మీరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు పాడు చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని కుప్పగింతలు వేసినా, ఎన్ని అరోధాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా మాత్రం కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కూడా ఇతల బీజేపీ కానీ, అవతల జనసేన కానీ, ఇతల టీడీపీ కానీ కలిసికట్టుగా వెళ్తున్నాయి. ఎన్ని గొడవలు పెట్టి చేద్దామన్నా సరే మీకు ఇది జరిగే పని లేదు. ఎందుకు? నిన్న తిరుపతి లడ్డూ మీద ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు మాట్లాడేశారు. మీడియా ముందునే, మీడియా సాక్షిగా మాట్లాడేశారు. సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, సిట్టు దర్యాప్తు చేసిన మేరకు ఏవైతే అవినీతి జరిగింది, ఏదైతే తప్పులు జరిగాయో దాని మీద స్పష్టంగా తేటతెల్లం అయింది కాబట్టి దోషులు శిక్షించబడతారు. అలాగని ఆయన చెప్పగానే చెప్పేశాడు. 29లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ కూటమి కైలాసం చేసుకుంటుంది. మళ్ళీ వాళ్ళే అధికారం దక్కించుకుంటారు. థ్యాంక్ యూ.